చరిత్రపుటల్లో ఎందరో చక్రవర్తులు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. కాని ఒకే ఒక్క రాజుపేరు మాత్రం తరాలు మారుతున్నా యుగాలు గడుస్తున్నా సజీవంగా నిలిచిపోయింది. ఒక అడవిలో సామాన్యమైన గొర్రెల కాపరిగా జీవితం మొదలుపెట్టిన ఒక బాలుడు ఎవరూ జయించలేని ఇశ్రాయేలు మహాసామ్రాజ్యానికి ఏకైక మహారాజుగా ఎలా ఎదిగాడు? అత్యున్నత శిఖరాల నుండి ఊహించని పతనం వరకు, అద్భుతమైన ఆరాధన నుండి ఒకే ఒక్క బలహీనమైన క్షణంలో పాపం వరకు, కన్న కొడుకే సింహాసనం కోసం తనను చంపడానికి తరుముతుంటే కన్నీళ్లు కారుస్తూ అడవుల్లోకి పారిపోయిన ఒక తండ్రి శోకం వరకు, మహారాజు దావీదు జీవితంలో కిరీటం ధరించిన తర్వాత జరిగిన ఆ ఉత్కంఠభరితమైన ప్రయాణం, కన్నీరు, కిరీటం, కుట్రలు అన్నింటికీ మించి వర్ణించలేని దేవుని అపారమైన కృప. ఇది కేవలం ఒక రాజు చరిత్ర కాదు, దేవుని హృదయానుసారుడు అని పిలవబడిన దావీదు మహారాజు సాగించిన ఒక అద్భుతమైన భావోద్వేగభరితమైన ప్రయాణం. రండి, ఆ మహారాజు కన్నీటి వెనుక దాగి ఉన్న విజయ రహస్యాలను, దేవుని ప్రేమను ఈరోజు మన కళ్లారా చూద్దాం. ఒకసారి ఊహించండి, మిమ్మల్ని అకారణంగా ద్వేషిస్తూ ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చంపడానికి ఒక వ్యక్తి అడవుల్లో, గుహల్లో ప్రాణాలు తీయాలని నీడలా వెంటాడుతున్నాడు. మీరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఒక్కరోజు ఆ శత్రువు చనిపోయాడని మీకు వార్త అందింది. మీరైతే ఏం చేస్తారు? ఎన్నాళ్లకు నా ప్రాణానికున్న ముప్పు తప్పిపోయింది, నా కష్టాలు తీరాయి అని ఊపిరి పీల్చుకుంటారు కదా. కాని దావీదు అలా సంతోషించలేదు. ఇక్కడే దావీదు హృదయం ఎంత గొప్పదో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఫిలిస్తీయులతో జరిగిన భయంకరమైన గిల్బోవా పర్వత యుద్ధంలో రాజైన సౌలు మరియు దావీదు ప్రాణస్నేహితుడైన యోనాతాను ఇద్దరూ మరణిస్తారు. సిక్లగులో ఉన్న దావీదు దగ్గరకు ఒక అమాలేకీయుడు పరిగెత్తుకుంటూ వచ్చి సౌలు మరణవార్తను తెలియజేస్తూ సౌలు కిరీటాన్ని, కడియాన్ని తెచ్చి ఇస్తాడు. యుద్ధంలో గాయపడి శత్రువుల చేతిలో చిక్కకూడదని బాధపడుతున్న సౌలు కోరిక మేరకే తాను అతన్ని చంపి ఆ కిరీటాన్ని తీసుకువచ్చానని దావీదుతో చెప్పాడు. ఈ వార్త విన్న దావీదు తన శత్రువు చనిపోయాడని సంతోషించలేదు. దానికి బదులుగా సౌలు, యోనాతానుల కోసం బట్టలు చింపుకుని సాయంత్రం వరకు ఉపవాసముండి తీవ్రంగా విలపించాడు. ఆ తర్వాత దేవుడు అభిషేకించిన రాజును చంపడానికి నీకు ఎంత ధైర్యం అని ప్రశ్నించి వాడి సొంత మాటలనే సాక్ష్యంగా తీసుకుని ఆ అమాలేకీయునికి దావీదు మరణశిక్ష విధించాడు. సౌలును, యోనాతానును తలుచుకుంటూ దావీదు ఒక గొప్ప విషాదగీతాన్ని రాశాడు. పరాక్రమశాలురు ఎలా పడిపోయారు అని విలపిస్తాడు. సౌలు చనిపోయిన వెంటనే దావీదు పరిగెట్టికెళ్లి సింహాసనం మీద కూర్చోలేదు. అతనికి దేవుని మీద ఉన్న ఆధారపడే తత్వం ఇక్కడ కనిపిస్తుంది. ప్రభువా, నేను యూదా పట్టణాల్లో దేనిలోకైనా వెళ్లవచ్చా అని దేవుణ్ణడిగారు. దేవుడు వెళ్ళు అనగానే ఎక్కడికి అని అడిగారు. దేవుడు హెబ్రోనుకు అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు యూదా పెద్దలు వచ్చి హెబ్రోనులో దావీదును తమ రాజుగా, అంటే యూదా గోత్రానికి మాత్రమే అభిషేకించారు. దావీదు యూదాకు రాజయ్యాడు సరే, కాని మిగతా ఇశ్రాయేలు దేశం పరిస్థితేమిటి? సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు పట్టుదలగా సౌలు కుమారుడైన ఇష్బోషేతును తీసుకొచ్చి మిగిలిన ఇశ్రాయేలు దేశమంతటికీ రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దీనివల్ల సౌలు కుటుంబానికి, అంటే ఇష్బోషేత్కు, దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం అంతర్యుద్ధం జరిగింది. కాని దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు కాబట్టి దావీదు దినదినాభివృద్ధి పొందాడు. సౌలు కుటుంబం క్షీణించిపోయింది. ఈ యుద్ధాల మధ్యలో రిమ్మోను కుమారులైన రేకాబు, బయన అనే ఇద్దరు వ్యక్తులు మధ్యాహ్నం ఎండవేళ గోధుమలు తెస్తున్నట్లుగా నటించి సౌలు కుమారుడైన ఇష్బోషేత్ ఇంట్లోకి చొరబడ్డారు. అప్పుడతను తన మంచం మీద నిద్రపోతున్నాడు. వారతన్ని దారుణంగా కడుపులో పొరిచి చంపేసి తల నరికారు. అతని తలను తీసుకుని రాత్రంతా ప్రయాణించి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. ఇదిగో నీ శత్రువైన ఇష్బోషేత్ తల, దేవుడే ఈరోజు నీ పక్షాన పగ తీర్చాడు అని దావీదుకు చెప్పారు. దావీదు వారి మాటలు విని సంతోషించలేదు. తీవ్రంగా ఆగ్రహించాడు. వారిని చూసి గర్జించాడు. గతంలో సౌలు చనిపోయాడు అని నాకు సంతోషంగా వార్త తెచ్చిన అమాలేకీయుడికే నేను సిక్లగులో మరణశిక్ష వేశాను. అలాంటిది ఏ పాపమూ తెలియని ఒక నిర్దోషిని
అతని ఇంట్లోనే మంచం మీద నిద్రపోతుండగా దారుణంగా చంపిన మిమ్మల్ని నేను ఎలా వదిలిపెడతాను? ఈ లోకంలో బతికే అర్హత మీకు లేదు అని చెప్పి దావీదు వారికి కఠినమైన మరణశిక్ష విధించాడు. దేవుడు దావీదుకు రాజవుతావని ఎప్పుడో సమూయేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. కాని ఆ కిరీటం దక్కడానికి అతను కొన్ని ఏళ్లు పారిపోవాల్సి వచ్చింది, కన్నీళ్లు కార్చాల్సి వచ్చింది. దేవుని సమయం కోసం ఓపికగా ఎదురుచూడటం వల్లే దావీదు ఒక గొప్ప మహారాజు కాగలిగాడు. చివరికి ఇష్బోషేత్ మరణంతో దావీదు పూర్తి ఇశ్రాయేలుకు మహారాజుగా అవతరించాడు. దావీదు తన 30వ ఏట రాజ్యాధికారం చేపట్టాడు. అతని 40 ఏళ్ల పాలన 2 దశలుగా సాగింది. అతను 7 సంవత్సరముల 6 మాసములు కేవలం తన సొంత గోత్రమైన యూదావారికి మాత్రమే రాజుగా ఉన్నాడు. ఆ తరువాత 33 ఏళ్లు యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా గోత్రాలన్నింటినీ ఏకం చేసి సమైక్య రాజ్యానికి రాజుగా పాలించాడు. అప్పటికి యెరూషలేము ప్రాంతం యెబూసీయులు అనే జాతి ఆధీనంలో ఉండేది. వారి సియ్యోను కోట అత్యంత సురక్షితమైన ఎత్తైన కొండపై ఉండేది. దావీదు ఆ కోటను ఎప్పటికీ జయించలేడని వారి అతి విశ్వాసం. అందుకే మాలోని గుడ్డివారు, కుంటివారు కూడా నిన్ను ఓడించగలరు అని దావీదును ఎగతాళి చేశారు. కాని దావీదు కోపగించుకోకుండా ఒక అద్భుతమైన సైనిక వ్యూహం రచించాడు. కోటలోకి నీరు సరఫరా అయ్యే నీటి కాలువ గుండా రహస్యంగా తన సైన్యాన్ని పంపి ఆ అజేయమైన కోటను జయించాడు. దానికి దావీదుపురం, సిటీ ఆఫ్ డేవిడ్ అని పేరు పెట్టాడు. చుట్టూ ప్రాకారాలు నిర్మించి దాన్ని తన రాజధానిగా మార్చుకున్నాడు. దావీదు దినదినాభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండటమే అని వాక్యం చెబుతోంది. అతని ప్రాబల్యం చూసి పొరుగున ఉన్న సంపన్న దేశమైన తూరు రాజు హీరాము స్నేహహస్తం అందించాడు. దావీదు కోసం ఒక గొప్ప రాజభవనం నిర్మించడానికి విలువైన దేవదారు చెక్కలను, నిష్ణాతులైన పనివారిని పంపాడు. చివరగా తాను రాజుగా ఎదగడానికి కారణం తన గొప్పతనం కాదని, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మేలు కొరకే తన్ను ఈ స్థానంలో ఉంచాడని దావీదు గ్రహించాడు. ఇది ఒక ఆదర్శవంతమైన నాయకుడి లక్షణం. దావీదు ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా మారాడన్న వార్త విన్న ఫిలిష్తీయులకు భయం పట్టుకుంది. దావీదు బలం పెరిగితే తమకు ముప్పు అని గ్రహించి అతన్ని పట్టుకోవడానికి తమ సైన్యంతో రెఫాయీము లోయకు వచ్చారు. అప్పుడు దావీదు ఒక సురక్షితమైన కోట దగ్గరికి వెళ్లి నేరుగా యుద్ధానికి దిగకుండా దేవుని చిత్తాన్ని అడిగాడు. నేను వెళ్లనా? వారిని నా చేతికి అప్పగిస్తావా అని అడిగినప్పుడు, వెళ్ళు, ఖచ్చితంగా అప్పగిస్తాను అని దేవుడు సమాధానమిచ్చాడు. దేవుని మాటతో ధైర్యంగా యుద్ధానికి వెళ్లిన దావీదు ఫిలిస్తీయులను ఘోరంగా ఓడించాడు. ఆ విజయాన్ని వర్ణిస్తూ దావీదు, నీటి ప్రవాహం అడ్డుకట్టలను ఎలా తెంచుకునిపోతుందో అలాగే దేవుడు నా శత్రువులను నాశనం చేశాడు అన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి బయల్ పెరాజీము అని పేరు పెట్టాడు. ఆ యుద్ధంలో భయపడిపోయిన ఫిలిస్తీయులు తమ బొమ్మలను అక్కడే వదిలేసి పారిపోగా దావీదు సైన్యం వాటిని స్వాధీనం చేసుకుంది. కొంతకాలం తర్వాత ఫిలిస్తీయులు మళ్లీ దండెత్తి అదే రెఫాయీము లోయలో మోహరించారు. ఈసారి కూడా దావీదు దేవుని సలహా అడిగాడు. దేవుడు పాత వ్యూహాన్ని కాకుండా ఒక కొత్త వ్యూహాన్నిచ్చాడు. నేరుగా వెళ్లకుండా చుట్టూ తిరిగి కంబళి చెట్ల వెనుక పొంచి ఉండు. ఆ చెట్ల ఆకుల శబ్దం వచ్చినప్పుడు నేనే నీకంటే ముందు వెళ్లి వాళ్లను నాశనం చేస్తాను, అప్పుడు నువ్వు దాడి చెయ్యి అని దేవుడు చెప్పాడు. దావీదు అలాగే చేసి గెబ నుండి గెజరు వరకు ఫిలిస్తీయులను తరిమికొట్టి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. రాజుగా ఎంత ఎదిగినా ప్రతి అడుగులోనూ, ప్రతి యుద్ధంలోనూ దేవునిపై ఆనుకోవడం, ఆయన వ్యూహాలను పాటించడం వల్లే దావీదు గొప్ప విజయాలు సాధించగలిగాడు. దావీదు ఎంతో ఆశగా 30,000 మందితో దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలని బయలుదేరాడు. కాని వారు దేవుని నియమాన్ని అతిక్రమించారు. మందసాన్ని యాజకులు భుజాల మీద మోయడానికి బదులు దాన్ని ఒక క్రొత్త బండి మీద పెట్టారు. మార్గమధ్యలో ఎడ్లు కాలుజారినప్పుడు మందసం ఎక్కడ కింద పడిపోతుందో అన్న భయంతో
ఉజ్జా అనే వ్యక్తి తన చెయ్యి చాపి పట్టుకున్నాడు. అతని ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని అత్యంత పవిత్రమైన దేవుని మందసాన్ని సాధారణమైన చేతులతో తాకినందుకు దేవుని కోపం రగులుకొని అక్కడికక్కడే అతన్ని మొట్టాడు. ఉజ్జా చనిపోయాడు. దేవుని పవిత్రత ముందు దావీదు భయపడిపోయి మందసాన్ని ఓబేదెదోము అనే వ్యక్తి ఇంట్లో ఉంచేసి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే దేవుని సన్నిధి కేవలం ప్రమాదకరం మాత్రమే కాదు, దాన్ని సరైన రీతిలో గౌరవిస్తే అది గొప్ప ఆశీర్వాదం. మందసం ఉన్న 3 నెలలు ఓబేదెదోము ఇల్లు అద్భుతంగా ఆశీర్వదించబడింది. ఆ సంగతి విన్న దావీదుకు అర్థమైంది, దేవుని సన్నిధిని దేవుని పద్ధతిలోనే గౌరవించాలని. ఈసారి దావీదు పొరపాటు చేయలేదు. మందసాన్ని మోసేవారు 6 అడుగులు వేయగానే బలులర్పిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ముందుకు సాగాడు. దేవుని సన్నిధి తన నగరానికి వస్తున్న ఆనందంలో మహారాజు అనే కిరీటాన్ని హోదాను పక్కన పెట్టాడు. ఒక సామాన్యమైన నార ఏఫోదు ధరించి దేవుని ముందు తన పూర్ణ బలంతో నాట్యం చేశాడు. దేవుని ప్రజలందరూ ఆర్భాటంతో బూరల నాదంతో ఆనందించారు. దావీదు దేవుని ముందు తగ్గించుకుంటే కిటికీలోంచి చూస్తున్న ఆయన భార్య సౌలు కుమార్తె మీకాలు మాత్రం ఆయనను మనసులో అసహ్యించుకుంది. ఇంటికి రాగానే ఇశ్రాయేలు రాజువై ఉండి పనికత్తెల ముందు బట్టలు విప్పినట్లు ఎంత హీనంగా ప్రవర్తించావు అని అవమానించింది. అప్పుడు దావీదు ఎంతో గంభీరంగా ఈ చారిత్రాత్మక మాటలు చెప్పాడు. నీ తండ్రిని కాదని నన్ను రాజుగా ఎన్నుకున్న యెహోవా సన్నిధిలో నేను ఆనందించాను. దేవుని దృష్టిలో నేను ఇంతకంటే ఎక్కువగా నన్ను నేను తగ్గించుకుంటాను. నా దృష్టికి నేను అల్పుడనైనా సరే. దేవుని సన్నిధిని అపహాస్యం చేసిన మీకాలుకు జీవితాంతం పిల్లలు పుట్టలేదు. దేవుని సేవలో కేవలం మంచి ఉద్దేశ్యం ఉంటే సరిపోదు, ఆయన వాక్యానికి విధేయత కూడా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో మన డబ్బు, పేరు, హోదాలు ఏవీ పనిచెయ్యవు. దేవుని ముందు మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటే ఆయన మనల్ని ఎంతగా హెచ్చిస్తాడు. దావీదు తనకంటూ ఒక అందమైన దేవదారు నగరును నిర్మించుకున్నాడు. కాని దేవుని మందసం మాత్రం గుడారంలోనే ఉండటం చూసి దేవునికి ఒక గొప్ప మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దావీదు నాతాను ప్రవక్తను పిలిచి, చూడు, నేను దేవదారు కర్రలతో కట్టబడిన గొప్ప భవనంలో నివసిస్తున్నాను, కాని దేవుని మందసం మాత్రం ఇంకా ఒక గుడారంలోనే ఉంది. దేవునికి నేను ఒక గొప్ప మందిరం కట్టాలని ఆశపడుతున్నాను అని తన మనసులోని మాట చెప్పాడు. కాని దేవుడు ప్రవక్తయైన నాథాను ద్వారా ఇలా చెప్పాడు, నువ్వు నాకు మందిరం కట్టవద్దు, నీ కుమారుడు కడతాడు. కాని నేను నీ వంశాన్ని, నీ సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను. దావీదు వెంటనే వెళ్లి దేవుని మందసం ఉన్న గుడారంలో ప్రవేశించి యెహోవా సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాడు. దేవుడు తనను ఇంతగా హెచ్చరించడానికి, తన కుటుంబం పట్ల ఇంతటి మహాకార్యం చేయడానికి తాను ఎంతమాత్రం అర్హుడను కానని దావీదు వినయంతో ఒప్పుకున్నాడు. యెహోవాకు సాటియైన దేవుడు మరొకరు లేరని, ఇశ్రాయేలీయులను విమోచించి వారిని తన సొంత ప్రజలుగా చేసుకున్న విధానం అత్యంత గొప్పదని కీర్తించాడు. దేవుడు తన వంశానికిచ్చిన శాశ్వత వాగ్దానాన్ని నెరవేర్చి తన కుటుంబాన్ని నిత్యం ఆశీర్వదించమని ప్రార్థించాడు. ఒకసారి ఊహించుకోండి, ఆ కాలంలో ఒక కొత్త రాజు సింహాసనమెక్కగానే ముందుగా ఏం చేసేవాడో తెలుసా? పాతరాజు వంశస్థులను ఎవర్నీ ప్రాణాలతో వదిలిపెట్టేవాడు కాదు. ఎందుకంటే భవిష్యత్తులో వారు తన రాజ్యానికి ముప్పుగా మారతారని వారిని అంతం చేసేవారు. కాని ఇశ్రాయేలుకు మహారాజుగా మారిన దావీదు మాత్రం లోకంలా ఆలోచించలేదు. ఒకరోజు దావీదుకు తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను, సౌలు కుమారుడు, గుర్తుకు వచ్చాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? ఉంటే యోనాతానును బట్టి వారికి నేను దేవుని కృపను చూపించాలి అని తన సేవకులను అడిగాడు. శత్రువు వంశాన్ని చంపడానికి కాదు, వారిని ప్రేమించడానికి రాజు వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు సేవకులు, యోనాతాను కుమారుడు ఒకడున్నాడు, అతని పేరు మెఫీబోషేత్, కాని అతను 2 కాళ్లు కుంటివాడు అని చెప్పారు. వెంటనే రాజు అతన్ని పిలిపించాడు. రాజ్యంలో ఎక్కడో తలదాచుకుంటూ బతుకుతున్న మెఫీబోషేత్ తన తాత సౌలు దావీదును చంపాలని చూశాడు కాబట్టి ఇప్పుడు దావీదు తనను చంపేస్తాడేమో అన్న భయంతో వణుకుతూ వచ్చి రాజు ముందు సాష్టాంగపడ్డాడు. నేలపై పడి వణుకుతున్న అతన్ని చూసి దావీదు ఎంతో ప్రేమతో ఇలా అన్నాడు, భయపడవద్దు, నీ తాతైన సౌలు కోల్పోయిన ఆస్తంతా
నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. అంతేకాదు, ఇకపై నువ్వు నా సొంత కుమారుని వలె ప్రతిరోజూ నా బల్ల దగ్గరే నాతో కలిసి భోజనం చేస్తావు. ఆ మాటలకు మెఫీబోషేత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, శత్రువు వంశానికి చెందినవాడు, పైగా తనకు తాను ఏమీ చేసుకోలేని ఒక నిస్సహాయుడికి ఒక మహారాజు తన సొంత కొడుకు స్థానమివ్వడం మామూలు విషయం కాదు. ఇది దావీదుకున్న విశాలమైన జాలి హృదయానికి, అతని గొప్ప క్షమాగుణానికి సజీవ సాక్ష్యం. దావీదు జీవితం ఎన్నో విజయాలతో సాగిపోతోంది. కాని ఒకరోజు ఆయన ఒక భయంకరమైన పొరపాటు చేశాడు. అది ఆయన జీవితంలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. సాధారణంగా వసంతకాలంలో రాజులు యుద్ధాలకు వెళతారు. కాని దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును యుద్ధానికి పంపి తాను మాత్రం రాజభవనంలోనే ఉండిపోయాడు. ఒక సాయంత్రం వేళ మిద్దెమీద తిరుగుతూ బత్షేబా అనే ఒక స్త్రీని చూశాడు. ఆ సమయంలో దేవుని భయం కంటే తన ఆలోచనలే అతన్ని డామినేట్ చేశాయి. ఒక బలహీనమైన క్షణంలో భయంకరమైన పాపం చేశాడు. ఆ తప్పును అక్కడితో ఆపలేదు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బత్షేబా భర్త అయిన ఉరియాను ఇంటికి పిలిపించాడు. ఉరియా దావీదుకు ఎంతో నమ్మకమైన, నిజాయితీగల సైనికుడు. ఉరియాను ఎలాగైనా మోసం చేయాలని దావీదు చూశాడు, కాని కుదరలేదు. దాంతో దావీదు ఒక దారుణమైన కుట్ర పన్నాడు. ఉరియాను యుద్ధరంగంలో ముందు వరుసలో నిలబెట్టి అతనికి సహాయం లేకుండా చేసి చంపించాడు. దేవుని దృష్టిలో దావీదు చేసిన ఈ పని చాలా దారుణమైనది. దావీదు తన పాపాన్ని ఎవరికీ తెలియకుండా దాచేశానని అనుకున్నాడు. కాని అన్నీ చూస్తున్న దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపాడు. నాతాను నేరుగా రాజును నిందించకుండా ఒక చిన్న కథ చెప్పాడు. రాజా, ఒక ఊరిలో ఒక ధనవంతుడు, ఒక పేదవాడు ఉన్నారు. ధనవంతుడికి ఎన్నో గొర్రెలున్నాయి. కాని పేదవాడికి ఒకే ఒక్క చిన్న గొర్రెపిల్ల ఉంది. దాన్ని అతను సొంత బిడ్డలా పెంచుకుంటున్నాడు. ఒకరోజు ధనవంతుడి ఇంటికి చుట్టాలొస్తే తన మందలో ఉన్న గొర్రెలను వదిలేసి ఆ పేదవాడికున్న ఆ ఒక్క గొర్రెపిల్లను లాక్కుని కోసి వండుకున్నాడు అని చెప్పాడు. ఇది వినగానే దావీదుకు విపరీతమైన కోపం వచ్చి ఆ పనిచేసినవాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త రాజు కళ్లలోకి సూటిగా చూస్తూ, నువ్వే ఆ మనిషివి అని ఉరుములాంటి హెచ్చరిక చేశాడు. సాధారణంగా ఏ రాజైనా తన తప్పును ఎత్తి చూపినవాడిని తల నరికేస్తాడు, లేదా తన తప్పును సమర్థించుకుంటాడు. కాని దావీదు అలా చేయలేదు. ఆ సింహాసనం మీద నుండి దిగిపోయి దేవుని ముందు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేశాను అని ఏమాత్రం సాకులు చెప్పకుండా తన తప్పును పూర్తిగా ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన విరిగిన హృదయంలో నుండి వచ్చిన కన్నీటి ఆవేదనే బైబిల్లోని 51వ కీర్తన. దేవా, నాలో శుద్ధ హృదయము కలగజేయుము, నా పాపములను కడిగి నన్ను పవిత్రపరచుము అని వేడుకున్నాడు. దేవుడు దావీదును క్షమించాడు. అతనికి మరణశిక్ష పడకుండా కాపాడాడు. కాని ఆ పాపం వల్ల జరిగిన నష్టానికి తగ్గ మూల్యం, కాన్సిక్వెన్సెస్ మాత్రం అతను అనుభవించక తప్పలేదు. దేవుని పిల్లలు అనబడేవారు ఎప్పటికీ తప్పు చేయనివారు కాదు. ఒకవేళ పొరపాటున పడిపోయినా సాకులు వెతక్కుండా కన్నీటితో దేవుని పాదాల దగ్గర పడి పశ్చాత్తాపపడేవారే అని దావీదు జీవితం మనకు నేర్పిస్తుంది. దేవుడు దావీదును క్షమించినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు. నీ ఇంటివారి వలననే నీకు కీడు కలుగజేస్తాను, కత్తి నీ ఇంటి నుండి ఎన్నటికీ తొలగిపోదు. ఆ మాటలు అక్షరాలా నెరవేరాయి. ఆ ఘోరమైన తప్పు తరువాత దావీదు జీవితంలో, ముఖ్యంగా ఆయన కుటుంబంలో ఎన్నో కన్నీటి సంఘటనలు జరిగాయి. దావీదు పెద్ద కుమారుడైన అమ్నోను తన చెల్లెలైన తామారు పట్ల అత్యంత దారుణంగా, అన్యాయంగా ప్రవర్తించాడు. ఒక తండ్రిగా, రాజుగా న్యాయం చేయాల్సిన దావీదు అమ్నోను మీద కోపపడ్డాడే గాని ఎలాంటి శిక్ష వేయలేదు. దీనికి కారణం బహుశా తన సొంత అపరాధ భావన కావచ్చు. తన చెల్లికి న్యాయం జరగలేదన్న కోపంతో అబ్షాలోము 2 ఏళ్లు పగబట్టి అమ్నోనును చంపేస్తాడు. ఆ తరువాత నెమ్మదిగా ప్రజల హృదయాలను తనవైపు తిప్పుకుని తండ్రి మీదే తిరుగుబాటు చేస్తాడు. తనను చంపడానికి వస్తున్నది బయటి శత్రువు కాదు, ప్రాణంగా పెంచుకున్న సొంత కొడుకే అని తెలుసుకున్న దావీదు యెరూషలేము వదిలి పారిపోవాల్సి వస్తుంది. ఒక గొప్ప మహారాజు కిరీటం వదిలేసి తలకప్పుకుని చెప్పుల్లేకుండా కన్నీళ్లు కారుస్తూ
ఒలీవల కొండ ఎక్కుతూ నడిచి వెళ్లిన ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఇది దావీదు జీవితంలో అత్యంత దయనీయమైన స్థితి. కాని ఇక్కడ దావీదు దేవుని మీద కోపపడలేదు. తన తప్పుకు దేవుడిస్తున్న క్రమశిక్షణను వినయంతో స్వీకరించాడు. అబ్షాలోము ఒక చెట్టుకు చిక్కుకుని యోవాబు చేతిలో దారుణంగా చనిపోతాడు. తనను చంపాలనుకున్న శత్రువు చనిపోయినందుకు దావీదు సంతోషించలేదు, పైగా గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఈ వార్త విన్న దావీదు గెలిచానన్న సంతోషం లేకుండా వణికిపోతూ ఒక గదిలోకి వెళ్లిపోయాడు. నా కుమారుడా, అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును అని గుండెలు బాదుకుని ఏడ్చాడు. తనను చంపాననుకున్నవాడైనా సరే తన బిడ్డను క్షమించిన ఒక తండ్రి హృదయం ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, కాని మనం చేసిన తప్పుల వల్ల వచ్చే భూసంబంధమైన పరిణామాలను మనం అనుభవించాల్సిందే. కాబట్టి పాపం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రేమతో, అదే సమయంలో కఠినంగా గద్దించకపోతే అది భవిష్యత్తులో కుటుంబనాశనానికి దారితీస్తుంది. కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి రాజ్యం మళ్లీ కుదుటబడిన తర్వాత దావీదు తన వృద్ధాప్యంలో మరొక పొరపాటు చేశాడు. ఎప్పుడూ దేవుడిమీదే ఆధారపడే దావీదు ఒక్క క్షణం దేవుణ్ణి పక్కన పెట్టి, నా దగ్గరెంతమంది సైనికులున్నారో, నా బలమేంటో చూసుకుంటాను అని గర్వంతో జనాభా లెక్కలు తీయించాడు. ఇది దేవునికి ఇష్టంలేదని సైన్యాధిపతి అయిన యోవాబు ఎంత వారించినా రాజు వినలేదు. తాను చేసిన తప్పును తెలుసుకుని దావీదు మనస్సాక్షి అతన్ని తీవ్రంగా గద్దించింది. అప్పుడతను దేవునితో ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నేను బుద్ధి లేకుండా చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి కరుణించి నా పాపాన్ని క్షమించు. అప్పుడు దేవుడు గాదు ప్రవక్త ద్వారా 3 శిక్షలు, అంటే 7 ఏళ్ల కరువు, 3 నెలలపాటు శత్రువుల చేతిలో ఓటమి లేదా 3 రోజుల తెగులు ముందుంచగా, మనుష్యుల చేతిలో పడటం కంటే కనికరముగల దేవుని చేతిలో పడటమే మేలు అని దావీదు తెగులునెంచుకుంటాడు. దేవుని దూట పంపిన తెగులుకు 3 రోజుల్లోనే ఇశ్రాయేలు దేశంలో ఏకంగా 70,000 మంది ప్రాణాలు కోల్పోతారు. ప్రజలు చనిపోతుంటే చూసి తట్టుకోలేక, పాపము చేసిన వాడను నేను, ఈ ప్రజలేమి చేశారు, నామీదనే శిక్షమోపు అని దావీదు కన్నీరు మున్నీరవుతాడు. అరావ్నా అనే వ్యక్తి కళ్లము అక్కడ దేవునికి బలిపీఠం కట్టమని దావీదుకు ఆజ్ఞ వస్తుంది. దావీదు రావడం చూసి ఆ అరావ్నా, రాజా, ఆ స్థలాన్ని, బలిపశువులను, కట్టెలను మీకు ఉచితంగా ఇచ్చేస్తాను అని ఎంతో భక్తితో అంటాడు. కాని దావీదు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, వద్దు, వెల ఇచ్చి నీ యొద్ద నేను కొందునుగాని నాకేమీ ఖర్చులేని దానిని, అంటే ఉచితముగా నేను నా దేవునికి అర్పించను అని దానికి పూర్తి వెల చెల్లించి కొనుక్కొని మరీ దేవునికి బలి అర్పించాడు. అప్పుడు దేవుడు శాంతించాడు. దావీదు పశ్చాత్తాపంతో బలి అర్పించిన వెంటనే దేవుడు కనికరించి ఆ తెగులును ఆపేస్తాడు. ఇందులో అద్భుతమైన ఆత్మీయ సత్యమేమిటంటే, నాడు భయంకరమైన మరణాలకు ఆగిపోయిన కేంద్రంగా ఉన్న ఆ అరావునా కళ్లము స్థలంలోనే దేవుని కృపతో ఆ తర్వాతి కాలంలో సొలొమోను రాజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మొదటి యెరూషలేము దేవాలయాన్ని, ద ఫస్ట్ టెంపుల్ని నిర్మించాడు. దావీదు మరణశయ్యపై ఉన్నప్పుడు అతని కుమారుడు అదోనీయ సింహాసనాన్ని ఆక్రమించడానికి కుట్రపన్నాడు. ప్రాణాలు పోతున్న ఆ చివరి గడియల్లో కూడా దావీదు వెంటనే స్పందించి సొలొమోనును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించి ఆ కుట్రను పటాపంచలు చేశాడు. మరణించే ముందు దావీదు కొత్త రాజైన సొలొమోనును పిలిచి, నా కుమారుడా, నువ్వు ధైర్యము తెచ్చుకొని బహుపరాక్రమముగా ఉండుము, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ప్రకారం నడుచుకో అని ఒక గొప్ప ఆత్మీయ బాధ్యతను అప్పగించాడు. దేవుడు అప్పగించిన పనిని విజయవంతంగా ముగించి 40 ఏళ్లపాటు ఇశ్రాయేలును ఏలిన మహాచక్రవర్తి దావీదు ప్రశాంతంగా కన్నుమూశాడు. గొర్రెల కాపరిగా మొదలైన దావీదు ప్రయాణం మహాచక్రవర్తిగా ముగిసింది. దావీదు జీవితం ముగిసి ఉండవచ్చు, కాని దేవుడు ఇచ్చిన వాగ్దానం ముగియలేదు. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ దావీదు వంశం నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు. ఒక సామాన్య మనిషి దేవుని చేతికి పూర్తిగా లోబడితే, తన పతనాల నుండి పశ్చాత్తాపంతో పైకి లేస్తే, దేవుడు అతని ద్వారా చరిత్రను ఎలా తిరగరాస్తాడో చెప్పడానికి దావీదు జీవితమే ఒక అద్భుతమైన సజీవ సాక్ష్యం.